కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం ఆయన సంతోషంలో పాలు పంచుకోవడానికి వచ్చినాము. అవునా కదా? అని సంతోషం కనబడతలేదు ఒక్కరు ముఖంలో కూడా. ఇవాళ ఆలస్యం అవుతుందని చూడొద్దు. ఇవాళ 12 అయినా వదిలిపెట్టాను. డేవిడ్ పేరు మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం. హల్లెలూయా. పండుగ రోజు ఇది. హల్లెలూయా. ఆయన లేకపోతే జేసీఎఫ్ఎం ఉండేదే కాదు. రైట్, అవునా కదా? దాదాపు 26-27 సంవత్సరాల నుంచి దేవుడు ఆ పేరు ఇచ్చి నడిపిస్తూ వస్తున్నాడు. ఓకే, అట్లని 12 వరకు ఏం తీసుకోము. మనం ముందుకు వెళ్ళే ముందు మీ అందరు ఇక్కడ చాలామంది పాతోళ్ళు కూడా కనబడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కనబడుతున్నారు. డేవిడ్ బ్రదర్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఆయనలో మీకు నచ్చింది ఏంటిది? టూకీగా 2 నిమిషాల్లో ఒకరి తర్వాత దీని విలువను ఎవరిని మీ అంతటా మీరు వచ్చి చెప్పాలి. ఓకే, మంచి అవకాశం సద్వినియోగపరచుకోవాలి. రావాలి ఫస్ట్ ఇక్కడికి వచ్చి చెప్పాలా? రావాలి. కమ్. గట్టిగా చెప్పు మైక్. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ డేవిడ్ అన్న టు మీ, బికాస్ టుడే ఐఎమ్ సర్వింగ్ ద లార్డ్. అంటే నేను బికాస్ ఐ హ్యావ్ స్టేడ్ విత్ డేవిడ్ అన్న అండ్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఎవ్రీథింగ్, అండ్ ఎవ్రీ టైమ్ హీ హెస్ బీన్ గైడింగ్ అండ్ హీ హెస్ బీన్ లైక్ అంటే గద్దించి చెప్పడము, ప్రేమగా చెప్పడము అన్నీ. అండ్ ఆల్సో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా, ఈవెన్ దో హీస్ వెరీ ఓల్డర్ దాన్ మీ, హీస్ very humble, and even though he's in ministry since long years, oka taggimpu gunam anedi I love the most from David anna, and the simplicity he carry out and the charm he spreads ante ekkadunna, and even the revelation he tells it in very simple way in the word. Ante chaala mandi like throughout years ante 40-50 years ministry lo unna vallu kuda ante from my experience as a pastor kid, they might not share the revelation from the word of God, the spiritual things, but David Anna, he tells them in very simple words so that even a kid can understand. That's the thing I always admire, and I thank you for David Anna, for God, for giving him into my life, because today I am serving the Lord, and it's because David Anna's correction, his ministry and all his prayers. Thank you. You said you were with David Anna, you learned so many things. Just specify one thing, what you have learned. To be humble. Only that? Sorry. Praise God. Getiga chappali kodam. Praise the Lord. డేవిడ్ బ్రదర్ దగ్గర ఏం నేర్చుకున్నా అనేది నేను నెక్స్ట్ చెప్తా. కాకపోతే నేను డేవిడ్ బ్రదర్ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన స్పిరిచువల్ లైఫ్లో హీ హాజ్ రీచ్డ్ వెరీ హై లెవెల్స్. అంటే ఒక్కసారి కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఎంటర్ అయిన తర్వాత కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అంటే అంతులేనిది, కొలత లేనిది, అంటే దానికి ఫుల్ స్టాప్ లేదు. ఆ కింగ్డమ్ దేవుని రాజ్యంలో ఆయన చాలా హై ర్యాంకింగ్లో ఉన్నారు. అంటే ఒక అజానుభావుడు, ఉన్నత అంతస్తులో ఉన్నాడు, హై ర్యాంకింగ్లో ఉన్నాడు. అయితే నేనేం ప్రేయర్ చేయాలో నాకు ప్రార్థనకి ఏమి ఇంటెన్షన్స్ లేవు. ఇక్కడ ఈ భూలోకంకి ఇంటెన్షన్స్ ఉంటాయి, శరీరం సంబంధించిన ఇక్కడ రిలేషన్షిప్స్. కానీ దేవుని రాజ్యం నుంచి ఆయనకి ఏం కావాలంటే ఆయన చాలా హై లెవెల్ ఉన్నాడు. ఆయనే మనకి అక్కడి నుంచి మనకి అన్నీ సప్లై చేస్తున్నాడు, వాక్యం, ప్రార్థన అంతా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా నేను నేర్చుకున్నది కూడా అంటే ఇప్పుడు నాకు ఈ విషయం నేను ఆయన లోపల చూడగలిగిన అంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో థర్స్టింగ్ ఫర్ టు గ్రో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో నేను నేర్చుకుంటే అదే అన్నట్టు, ఆయనలాగా ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక వాక్యం చదవాలి, ధ్యానించాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చేయాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పట్లు కొడదాం. Praise God.
సో డేవిడ్ అన్న గురించి 2 థింగ్స్ నేను చెప్పాలా. ఫస్ట్ ఏమో ఫిలిపియన్స్ చాప్టర్లో చెప్తాడు డేవిడ్, వీ షుడ్ హ్యావ్ గాడ్స్ యాటిట్యూడ్. సో ఐ సీ దట్ ఇన్ హిమ్. అండ్ ది సెకండ్ థింగ్ ఈస్ దట్ హీ నెవర్ ప్లీజెస్ పీపుల్, లెట్ ఇట్ బీ స్మాల్, లెట్ ఇట్ బీ బిగ్, ఎనీవన్, హీల్ ఓన్లీ ప్లీజ్ గాడ్, అండ్ దట్స్ ఇట్. లైక్ వాట్ గాడ్ సేస్ హీ సేస్ టు ద పీపుల్. దట్ ఈస్ వాట్ ఐ లైక్ హిమ్. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఎవరు త్వరగా ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా కమ్. నేను సుధాకర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎప్పుడు వస్తాడా అని. ప్రైజ్ ది లార్డ్. నేను బ్రదర్ దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ప్రేయర్ అని ఏ పరిస్థితిలో కూడా ప్రేయర్ చేయాలి. ఎప్పుడు చెప్పేవాడు బ్రదర్ నాకు, ప్రేయర్ చేయ బ్రదర్ అని. ఏదన్నా చెప్పని ఏ పరిస్థితిలోనే ఉండదు, ప్రేయర్ చేయమని చెప్పేవాడు అంతే. ఇప్పుడు బ్రదర్ స్టార్టింగ్ నుంచి చూస్తే 98 నుంచి చూసుకుంటే ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. కానీ బ్రదర్ ఎప్పుడు చెప్పినా కూడా ఒకటే చెప్పేవాడు, ప్రేయర్ చేయండి బ్రదర్ అని. సో నాకు అదే ఇన్స్పిరేషన్. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా ఎవరైనా త్వరగా రావాలి. ఏం నేర్చుకున్నారు? 1-2 మాటలు చెప్పాలి మీరు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. నేను డేవిడ్ బ్రదర్ నుంచి ఏం నేర్చుకున్నట్టే పట్టుదల జీవితం, స్పిరిచువల్ లైఫ్లో పట్టుదల జీవితం. ఏం కావాలన్నా అసలు నైట్ అంతా నిద్రపోడు, దేవుడి నుంచి ఆన్సర్ వచ్చే వరకు ఆ రూమ్ క్లోజ్ చేసుకొని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేస్తాడు ఆన్సర్ వచ్చే వరకు. అదొకటి నచ్చింది. ఇంకేంటంటే వాక్యం చెప్పేటప్పుడు కొన్ని మంచి రెవల్యూషన్స్, ఆ రెవల్యూషన్స్ కూడా మళ్ళీ దేవుడే ఆయనకి రివీల్ చేస్తారు. సో ఆ రెవల్యూషన్స్ ఎప్పుడైతే మనకి చెప్తుంటారో చాలా సాటిస్ఫాక్షన్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ రెండు నేనైతే చూస్తున్నాను బ్రదర్ జీవితంలో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బ్రదర్ డేవిడ్ బ్రదర్ వాళ్ళ చిన్నక్క. కమ్ త్వరగా రావాలి. షూరెండి రావాలి నువ్వు నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ బ్రదర్. సో నేను డేవిడ్ బ్రదర్లో ఏం నేర్చుకున్నానంటే, దావీదు అనగా దేవునికి హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏముందో దావీదు కనుక్కున్నాడు. సో దేవుడే దావీదుకు సాక్ష్యం ఇచ్చాడు. అయితే మరి డేవిడ్ బ్రదర్లో కూడా అలాగే అనమాట. స్తోత్రం. మరి ఏమేమి దేవుడు ప్రత్యక్షతలు బయలుపరచడం కన్ఫామ్గా అవుతుంది, చెప్పిన డేట్లో అవుతుంది అనమాట. నాకైతే నా జీవితంలో అన్నీ జరిగింది. మరి నాకు కూడా డేవిడ్ బ్రదర్ గారు అదే ప్రవచనం ఇచ్చారు, యు ఆర్ నెక్స్ట్ టు గాడ్స్ హార్ట్ అన్నారు అనమాట. నాకు అది హ్యాండ్ రిటర్న్లో రాస్తుంది. సో దేవుని హృదయంలో ఏదైతే ఉందో అది పట్టుదల కలిగి ఆత్మలో ఆయన కనుక్కొని వివరిస్తారనమాట. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్. నేను అది నేర్చుకున్నాను, నేను బ్లెస్ అయ్యాను. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పట్లు పెడదాం. ఇంకా కమ్ షూరెండి దా. షూరెండి బ్రదర్తో ఫస్ట్ నుంచి ఉన్నవాడు. విజయ్ ఎక్కడ వచ్చిండు? త్వరగా. జోబితా టీచర్, యూ షుడ్ టెల్. యు నో బ్రదర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్, లాంగ్ బ్యాక్. త్వరగా. డేవిడ్ బ్రదర్ ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. నేనైతే నా నోటి దృష్టితోటి బ్రదర్ గారిని ఒప్పించినా కూడా, అయినా కూడా నన్ను ప్రేమించి నా కోసం ప్రార్థించి ఈరోజు నా కుటుంబం కట్టబడి మళ్ళీ నేను తిరిగి వచ్చినానంటే బ్రదర్ గారి ప్రార్థన. బ్రదర్ గారిని నేను గాయపరిచిన, అయినప్పటికీ కూడా నన్ను ప్రేమించి, ఇంకొకరైతే నేను ఆ స్థానంలో ఉంటే అసలు ఎంటర్ చేయకూడదు, కానీ నన్ను క్షమించి, నన్ను రక్షించి, నా కుటుంబం కోసం ప్రార్థించి నన్ను నిలబెట్టింది. అంటే నేను అయినప్పటికీ కూడా తను నన్ను చిన్న మనసుతో క్షమించి, ప్రేమించి, నా కుటుంబం కోసం ప్రార్థించి, ఆయన ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్నాం. మేము ఈరోజు జీవించి ఉన్నామంటే కూడా బ్రదర్ గారి ప్రార్థన. ఎన్ని సమస్యలు అంటే నేను చెప్పలేని సమస్యలండి. ఎటువంటి ఊబంటే సంతోషం ఎప్పుడు కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైజ్ల లోపల ఏమున్నా ప్రైజ్లాడమని నవ్వుతుంది. ఆ సంతోషం నాకు ఏం లేదు ఆయనకి సంతోషం. హృదయంలో ఒకవేళ సమస్యలు బాధ ఉన్నా కూడా ఎదుటి మనిషికి సంతోషాన్ని పంచుతారు. తన
సంతోషంతో పంపుతారు అందరినీ. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరైనా రాజురా, అగస్టిన్ మామ వా ఊరు వార్త చొల్లం. గాబ్రియల్ బ్రదర్ మీరు కూడా చెప్పాలి ఒక మాట. See, Jesus is in dead Nana's heart. Every time when I see him, the Spirit of the Lord, when he's actually coming in the first place to preach, I can see his body full with Holy Spirit. After also I can see his spiritual life on him. Please Praise Jesus, I bless my dead Nana Lord. Amen. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను డేవిడ్ దగ్గర నేర్చుకున్నది ఏంటిదంటే పట్టుదల. ఇది చేయాలనుకుంటే అది కంపల్సరీ చేస్తాడు. 600 అయినా 106 అయినా. ఇంకొకటి ఆయనకి ఏముందంటే దేవునిలో చాలా కరెక్ట్గా ఉంటాడు. ఎవరు ఏమన్నా అనుకోండి, డోంట్ కేర్ అంటాడు. వస్తే రా, లేకపోతే లేదు, గెట్ అవుట్ అంటాడు. కానీ దేవుని సన్నిధిని మాత్రము ఒక్క క్షణం కూడా అట్లా వదిలాడు. నా ఒక ఆశ ఏంటిదంటే ఇంకా అధికముగా దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని ప్రతి ఒక్క మాట ఇతరులకు పంచేటట్లు ఇంకా బలపరచాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. సిస్టర్ మీరు రావాలి, రాణి సిస్టర్ మీరు రావాలి. మీ ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు. ఆంటీ అత్తమ్మ రావాలి మీరు. రంగమనక్క లేదు, డిసపియర్ అయిపోయింది, ర్యాప్చర్ అయిపోయింది. కెవిన్ వద్దు. డేవిడ్ బ్రదర్లో ఉన్న ఒక నేర్చుకోవాల్సింది ఏముందంటే ఆయన హృదయ అంతరంగంలో దేవుడితోటి ఉంటాడు. హృదయ అంతరంగంలో దేవుడితోటి ఉంటాడు. ఎవరు చూసినా కూడా అలాగే చూస్తాడు అన్నమాట. అదే ఆత్మతో పరిశుద్ధాత్మ, అటువంటి స్వభావం ఆయన. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన బిడ్డగా మారిండు. సరే మీరేం నేర్చుకున్నారు ఆయన దగ్గర? ఆయన దగ్గర నేర్చుకున్నది దేవుని యొక్క శక్తి. ఆయన ఎట్లా ప్రార్థన చేస్తుండో మేము కూడా అనుకుంటాం నైట్లో ఉండి ప్రేయర్ చేయాలని. ప్రార్థన చేస్తానికి ప్రయత్నం చేస్తాం ఆయనలాగా ప్రార్థన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆంటీ డేవిడ్ బ్రదర్ ముత్తంగిలో ఉన్నప్పటి నుంచి తెలుసు, పరిచయం, అప్పటి నుంచి పరిచయం. రైట్. ఇంకా సిస్టర్ రండి, కమ్ మీరు కూడా రావాలా. మీరందరూ పాతోళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నేను డేవిడ్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అని వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడూ జాలిపడడు. నేను ప్రేయర్ చేస్తాను అని చెప్పాడు. ఒకటి గట్టిగా ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి మోకాలించి ప్రార్థించమంటాడు. అంతే. నువ్వు ఎంత చేసినా ఒకటే మాట అంటాడు, నువ్వు వెళ్ళి ప్రార్థించు. ఆ చెప్పిన ఒక వర్డ్కి నేను ఈరోజు నించున్నానంటే ఆ బలం. ఎప్పుడు ఏ బాధలు వచ్చినా నేను ఒకటే ప్రేయర్ చేస్తాను. నేను అది బాగా నేర్చుకున్నాను దేవుడి దగ్గర. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. సిస్టర్ రండి, మీరే రాణి సిస్టర్ రండి త్వరగా. షోరెడ్డి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మేము 26 ఇయర్స్ నుంచి డేవిడ్ బ్రదర్ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతనిలో ఏం చేంజెస్ లేదు, ఏ మార్పు లేదు. అదే తగ్గింపు కోణం ఉంది, అదే నవ్వు ఉంది, అదే ఒక పట్టుదల ఉంది దేవుళ్ళలోని. మమ్మల్ని కూడా అట్లనే నడిపిస్తున్నాం. మనం కొన్ని రోజులు నడుస్తున్నాం, మళ్ళీ కొంచెం వెనకకి వెళ్ళిపోతున్నాం. మనం నా గురించి ఎందుకు చెప్తామమ్మా, నీ గురించి చెప్పు. కొన్ని రోజులు అతను సరే, చెప్పినట్టు నడవడానికి అదంతా ప్రార్థన తర్వాత. మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు? ఆయన మారలే, తగ్గింపు తత్వం నేర్చుకున్నారు. ఇంకా ఏం నేర్చుకున్నారు? ఇంకా నేర్చుకున్నామంటే అతను చెప్పిన ఇది బైబుల్ ఫస్ట్ ఇంతకుముందు మేము చదివే వాళ్ళం కాదు. మధ్యలో బైబిల్ క్లాస్ ఇది రోజు మీరు చదవండి అన్నప్పుడు మేము బైబుల్ చదవడం నేర్చుకున్నాము. దాంట్లో
ఎన్నో మాకు తెలిసినాయి అనమాట. లేకపోతే ఇంతకుముందు తెలిసేది కాదు. ఏదో అందరూ చెప్పిన వర్డ్స్ రాసి పెట్టుకొని మేము చదువుకున్న వాళ్ళము. అదే రోజు బైబిల్ చదువుతుంటే మళ్ళీ దాని గురించి బ్రదర్ చెప్పినప్పుడు ఆ రెవల్యూషన్ మనకి ఎట్లా అంటే మనకి డైరెక్ట్గా అతను మాట్లాడినప్పుడు డైరెక్ట్గా మనకు దేవుడు మనకి రెవల్యూషన్ ఇచ్చినట్టు అలా మనకు ఉంటుందన్నమాట. అట్లా మేము నేర్చుకున్నాం అతని దగ్గర పట్టుదల. అదే పట్టుదలలో మమ్మల్ని లేవనెత్తాలి, ఇంకా మమ్మల్ని ఎదగాలని చూస్తున్నారు, కానీ మనమే పడిపోతున్నాం. దానికోసం మనకదు, మేము వెనకకి వెళ్ళిపోతున్నాం. మేము కాదు, నువ్వు. గట్టిగా చెప్పండి కొడదాం. Brother Clement, you should also tell some words. What you learned? ఇంకా డేవిడ్ అన్న దగ్గర ఏం నేర్చుకున్నారని అడుగుతున్నా. ఒక మాటలో 2 మాటల్లో చెప్పాలా. ఎన్ని సంవత్సరాల పరిచయంలో ఆయన ఒక స్నేహితుడిగా చూసి ఉండొచ్చు నువ్వు, లేదా ఒక దైవజనుడిగా, లేదా ఒక మిత్రుడిగా ఏం నేర్చుకున్నారు? క్లెమెంట్ బ్రదర్, యు షుడ్ టెల్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం. గ్యాబ్రియల్ బ్రదర్ మీరు కూడా చెప్పాలా? లేదు, విజయ్ నువ్వు రావాలా? ఇంకా రా. అన్న దగ్గర ఏం నేర్చుకున్నావు చెప్పు ఒక మాటలో. ఇట్రా. చెప్పు, డేవిడ్ అన్న దగ్గర ఏం నేర్చుకున్నావు? నేర్చుకున్నదే చెప్పు. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. నేను జేసీఎఫ్ఎంలో నేర్చుకున్నది ఏమంటే ఫస్ట్ డిసిప్లైన్. మనం దేవునితో ఎట్లా ఎదగాలి అన్నవాళ్ళ ద్వారా. నేను బైబిల్ నేర్చుకున్న వాళ్ళు కాదు, ఒక్కడే చెప్తా సార్. ఎన్నో తర్వాత ఇస్తాం టైం నీకు. డేవిడ్ అన్న దగ్గర ఏం నేర్చుకున్నావు? నేను అన్న దగ్గర ప్రేయర్ ఎలా చేయాలి, దేవునితో ఎట్లా గడపాలి, ఎట్లా టైం స్పెండ్ చేయాలి, మనం దేని గురించి అడుగుతామో దాని గురించి ఫోకస్గా అడగాలి. ఏదున్నా మన ఇంటెన్షన్ ప్రేయర్ ఏదైతే చేస్తున్నామో దాని గురించి మాట్లాడాలి. ప్రార్థన చేసినప్పుడు అన్నీ ఏవేవో అవసరాల గురించి కాదు, నువ్వు ఏదైతే దేవుని అడగాలనుకో, దేవుళ్ళు ఎదగాలనుకో అది అనే అన్న నాకు డిసిప్లిన్గా అన్నతో నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ సెకండ్ కమింగ్వి నేను చాలా విన్నాను. ఎవరు ఏం చెప్పినా నాకు అది ఎక్కదు, దేవుడు అని చెప్పిందే బాగా ఎక్కుతుంది. కాకపోతే ఎవరు సెకండ్ కమింగ్ గురించి చెప్పినా నేను వింటా, కానీ అన్న ఇంకా ఎక్కువ చెప్పిండు మా సార్ కంటే ఏం ఎక్కువ చెప్పలేదని అనుకున్నా. కానీ అన్న దగ్గర నేర్చుకునేది ఏముందంటే ఫస్ట్ మనల్ని తగ్గించుకుని దేవుని దగ్గర ఏ విధంగా అయితే తగ్గించుకుంటామో దేవుడన్న దగ్గర ఆ విధంగా తగ్గించుకొని ఉంటే నీకు ఎంత బూస్ట్ కావాలో, ఎంత నేర్చుకోవాలనుకుంటో అవన్నీ అన్న దగ్గర నేర్చుకుంటావు. నీకు తల్లిదండ్రుల ప్రేమ దొరుకుతుంది, అన్నదమ్ముల ప్రేమ దొరుకుతుంది, ఆత్మీయత దొరుకుతుంది. ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా పర్లేదు, దేవుడు ప్రేమిస్తాడని అందరూ మాటలు చెప్తాం, కానీ అది నిజ జీవితంలో దేవుడన్న ద్వారా నేను అది నేర్చుకున్నా. నేను అన్నీ పోగొట్టుకున్నా, కానీ దేవుడన్న ప్రేమను మాత్రం పోగొట్టుకోలేదు. కానీ దేవుడన్న ఇద్దరు నా దగ్గర ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడదాం. ఆ రైమింగ్ కూడా బాగుంది కదా. దేవుడు డేవిడ్ అన్న, దేవుడు డేవిడ్ అన్న. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదే కదా. బ్రదర్ కమ్, రావాలి. నవీన్, ప్రతాప్, షోరెడ్డి, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్ అండి. పాస్ట్ 24 years ఐఎమ్ విత్ డేవిడ్ బ్రదర్, 24 years నుంచి అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ నెవర్ సేస్ నో. వాట్ ఎవర్ ఏదైనా కానీ నో అని ఉండదు. అండ్ వాట్ ఐ లర్న్ట్ ఇస్ అండ్ ఆ ఫ్యామిలీ లర్న్ట్ ఇస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, గాడ్ ప్రెజెన్స్ సన్నిధిలో రైట్ డైరెక్షన్లో ఈ లీడర్స్, దట్ వాట్ వీ లర్న్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. కమ్ కమ్, త్వరగా త్వరగా రావాలి. దేవుడి నామకి మహిమ కలుగును కాక. వి థ్యాంక్ గాడ్ ఫర్ క్రౌనింగ్ అన్న విత్ అనదర్ బ్యూటిఫుల్ ఇయర్. హ్యాపీ బర్త్డే టు యూ అన్న. సో నేను ఐ గెస్ 8-9 years ఉన్నప్పటి నుండి ఐ నో అన్న. సో from that, from my childhood, I've seen Anna being very bold, very straightforward, very upfront. Matthew 5th chapter 37th verse lo, it says, your word should be yes means yes, no means no. Avunante avunu, kadante kadu. So that verse exactly I can see in David Anna. He will say yes means yes, it is done. No means it is no. So he is a person who lives according to the word. It's like right standing in the sight of God. So I learned to be bold and I learned to be straightforward like you, Anna. Thank you. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. యా, ఇంకెవరైనా త్వరగా. ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం. చెక్. ప్రైజ్లో డేవిడ్ అన్న గురించి చెప్పాలంటే, నేను ఇంత వయసు ఉన్నప్పుడు నుండి నన్ను చూసినాను, నన్ను ఎత్తుకొని కూడా. సో అందుకే తెచ్చాను ఒక శాంపుల్గా. అన్న గురించి నేను 2 విషయాలు నేర్చుకున్నాను. ఒకటి ప్రేయర్ లైఫ్ అండి. ఎంత ఉన్నా అన్న అయితే ప్రేయర్ లైఫ్ అనేది వదలరు. సో ఒక సేవకులకు ఉన్న లక్షణాలైనా పరిచయం చేసేవారికి ఒక మాదిరికరంగా నిజంగా దేవుడు నిలబెట్టారు అన్నని. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ పరిస్థితులు ఉన్నా ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అన్న దగ్గర నేను నేర్చుకున్నా. ఇంకొకటి ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఎంత పర్ఫెక్ట్గా అన్న దాన్ని ధ్యానించడమే కానీ, ఇంకోటి ఏంటంటే దేవుడు చెప్తేనే అది చెయ్యాలంతే. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అన్న దగ్గర ఎప్పుడు ఉంటుంది. చాలా సేవకులు ఏదైనా అవకాశాలు వస్తే కంపల్సరీ నిలబడాలనుకుంటారు. అది ఎంత పెద్ద ప్లేస్ అయినా ఎక్కడైనా నిలబడాలని ఇష్టపడతారు. కానీ డేవిడ్ అన్నది నేను చూసిన చిన్నప్పటి నుండి దేవుడు చెప్తేనే నేను నిలబడతాను. సో అది నిజంగా మాకు చాలా అది ధైర్యం ఇచ్చే విషయాలే. కానీ మేము చాలా మా పరిచయంలో కూడా మేము నేర్చుకున్నాం అది. సో అన్న ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంతే. సో ఎవరిదైనా చేజాపడు, దేవునిదైనా చేజాపుతాడు. అందుకే దేవుడు అంత సమృద్ధికరంగా బలంగా నిలబెట్టాడు. మమ్మల్ని కూడా అన్న నిలబెడుతున్నారు అన్ని చోట్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా త్వరగా త్వరగా. శిల్పా, శాండ్రా, వాట్ యు లర్న్? అవినాష్, విలియం. Lord everyone. Lesson that I have learned is I am very fortunate to get him as my mama and even as a man of God. And first of all, at a young age, when I was going in a wrong way, he's a person who has corrected me, not as my mama but as a man of God. And that is what I'm heading in my life now. It's only because he's a man of God. There are a lot of things that I have actually learned from him, and I put it into my life so that I can practice. Thank you. Praise God. Hallelujah. గట్టిగా చప్పట్లు కొడదాం. డేట్ పేరు ఆమెకు మామ అవుతాడు, కానీ మామ కంటే ఎక్కువగా దైవ సేవకునిగా నేర్చుకున్నాడంట. ఆమె తప్పుడు మార్గంలో యవ్వన వయస్సులో పోకుండా సరిచేసి దైవజనుడిగా నడిపిస్తూ వచ్చినాడు.
అట్లనే ఆత్మీయ జీవితంలో ఎలా ప్రార్థన చేయాలి అవన్నీ నేర్చుకున్నా అని చెప్తున్నది ఆమె. హల్లెలూయా. ఓకే, ఇంకెవరైనా మనం ముందుకు వెళ్దామా? ఎస్, అందరం లేచి నిలబడి వర్షిప్ టీం రండి. విల్ వర్షిప్ అండ్ దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. అందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. మరి ఈరోజు డేవిడ్ బ్రదర్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో, ఎలా దీవించబడి ఉన్నారో కొంతమంది చెప్పలేదు, కానీ మీకు తెలుసు అది మీకు ఏమైనారో, ఎట్లా దేవుడు ఆశీర్వదించినాడు ఆయన ద్వారా, ఆయన సేవకుడి ద్వారా. కాబట్టి మనందరం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్తూ మరి ఆయనను కూడా మనం దీవిద్దాం. దేవుడు ఇంకా ఉన్నతముగా ఆయన ఆశీర్వదించాలని, ఆయన తండ్రి దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన జీవితంలో నెరవేర్చాలని, ఆయన అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఇంకా అత్యధికంగా ఇవ్వాలని అందరం దేవుని కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన చేసుకుందాం. వర్షిప్ సాంగ్. Father, we thank you, Lord. Father, we thank you, Lord, Father God. As we worship your name, O God. Lord, we invite your presence, O God. We thank you for you being in our midst, O God. यीशु मसीह, तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए सभी। यीशु मसीह, तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए सब। Let us all lift up our hands and sing. हम गाए हो सना, तू राजाओं का है राजा। Yes Lord, we thank you Lord. तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजाओं का है राजा। तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। तू है प्रभु हमारा खुदा। प्यारे पिता, तूने हमसे कितना प्यार किया। Yes Lord, we thank you Lord. हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता, प्यारे पिता, तूने हमसे कितना प्यार किया। हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो सना, तू राजाओं का है राजा। Yes Lord, we thank you. तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा खुदा। हम गाए हो सना, तू राजाओं का है राजा। तेरी महिमा होवे सदा, तू है प्रभु हमारा
गाए हो सना, तू राजा होगा है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा। So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Yes, Lord, Father, we thank you, Lord. Oh, we are highly exalted, oh God, Father, Lord, we thank you. Lord, we thank you for your love, oh God, Father, Lord. Lord, we thank you for your grace upon our lives, oh God. Lord, we thank you for all your goodness in our lives, oh God. King of, oh God, Father, Lord. Lord, you are the God who is highly exalted, oh God. Riba shike hetoro lora. Ribu rike hindi lere kushi andere kaha. Lord, we thank you, Lord. We thank you, Lord. Oh, rikabara shiandara ha karaka loro. Ribe heke moro se atere. Lord, we ask for more of your anointing, oh God, Father, Lord. Lord, we thank you, Lord. We thank you, Lord. Holy, 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 oh God, Father, Lord. Oh, we worship your name, oh God, Father, Lord. Oh, we thank you, Lord. We thank you, Lord. We thank you, Lord. We thank you, Lord. Hallelujah, Jesus. Oh, we thank you, Jesus. King of all days, oh, so highly exalted. Oh, yes, in heaven above. You came to the earth you created, all for the sake became poor. I'll never know how much it cost to see my sin upon that cross. I'll never know how much it cost to see my sin upon that cross. Call upon the name of the Lord and He will. Call upon the name of the Lord and be saved. Let us all lift up our hands. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. 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 We thank you, Lord. Father, we thank you. Father, we thank you once again, oh God, Father, Lord. Lord, we thank you for this day, oh God, Father God. Lord, we thank you for David and oh God, Father, Lord. Lord, we thank you for the prophet you have given us, oh God, Father, Lord.
Lord, we thank you for the anointing he is carrying, oh God, Father, Lord. Lord, we thank you for the holy fire, oh God, Father God. Oh, we thank you for the ministry you have given us, oh God, Father, Lord. Lord, thank you for choosing every one of us, oh God, Father, Lord. Raising every one of us, oh God, Father, to be your servants, oh God, Father. To be your holy generation, oh God, Father, Lord. Lord, we thank you, Lord, Father God. Lord, we thank you for all your goodness in our lives, oh God. Lord, we thank you for your love, oh God, Father, Lord. Lord, we thank you for your grace upon David and his life, oh God, Father, Lord. Lord, we thank you for each and every minute thing, oh God, Father, Lord. You are so concerned about him, oh God, Father, and the ministry you have given him, oh God, Father, Lord. Lord, we are really blessed by his ministry, oh God. We are really blessed by his life you have given us, oh God, Father, Lord. Holy Spirit of God, we thank you once again, oh God. Lord, I give you all glory, honor and praises. In Lord and Savior, our Jesus' name we ask and pray. Amen, amen, amen. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. ఇక్కడ చైర్లు ఉన్నాయి, వచ్చేయండి, ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ముందు కూడా ఉన్నాయి, రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నాకు బ్రదర్ గురించి చాలా విషయాలు దేవుడు చెప్పాడు. అవి ఆయనతో పర్సనల్గా చెప్తాను నేను. కానీ ఒక వాక్యం మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన లేఖ 1 కొరింథీయులకు రాసిన లేఖ 1 Corinthians chapter 15 verses 10. 15వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తులు ఎట్లా యేసు ప్రభు దగ్గరుండి నేర్చుకుంటూ వచ్చినారు, ఒకరికొకరు ఎలా తోడ్పడుతూ వచ్చినారు, అవన్నీ చెప్పుకుంటూ పౌలు అంటున్నాడు, ఇప్పుడు నేను దేవుని కృప వలనే ఈరోజు నేను ఏమై ఉన్నానో అదే అయి ఉన్నాను నేను. ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపయే, ఆయన ఏర్పాటులో ఆయన నాపై చూపించిన, నాలో ఉంచినటువంటి ఆ కృప వలననే నేను ఏమై ఉన్నానో అది అయి ఉన్నాను. నేను అదే అయి ఉన్నాను. నా సొంత శక్తి కాదు, నా సొంత బలం కాదు, కానీ ఆయన నాలో ఉంచినటువంటి కృపయే ఈ స్థితికి నాలో పని చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి ఉన్నది. హల్లెలూయా. ఆ కృపయే నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాడు, ఈ స్థితిలో నన్ను నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి నేను అతిశయించినట్లయితే ఆయన కృపలోనే నేను అతిశయిస్తానని పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడొచ్చు, ఆయన ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకటి చూడొచ్చు మనం. గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 1 verses 15 to 17. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను బయలుపరచననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు.
నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడు ఆయన కృప చేత నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ కృప నన్ను దేవుడు ఆయన ఉద్దేశం నాలో చెయ్యాలి అనుకున్నప్పుడు, అది నాకు తెలుసుకున్నప్పుడు నేను మనుష్య మాతృల దగ్గరికి వెళ్ళలేదు, అపోస్తుల దగ్గరికి వెళ్ళలేదు, లేదా యెరూషలేం పట్టణానికి వెళ్ళలేదు నేను నేర్చుకోవడానికి. కానీ ఎక్కడికి వెళ్ళాడంట? అరేబియా అరణ్యములోనికి వెళ్ళి దేవుని యొద్ద సమయాన్ని గడిపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పౌలు ఈ అపోస్తులు ఆయన దమస్కస్ పట్టణానికి 7వ అధ్యాయంలో చూస్తున్నాం, 9వ అధ్యాయంలో చూస్తున్నాం. దమస్కస్ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు, వాళ్ళని బంధించి చెరసాలలో వేయాలా, చంపాలని వెళ్తున్నాడు క్రైస్తవులని. కానీ దేవుడు దర్శించిన తర్వాత, అననీయ ప్రవక్త ద్వారా ఆయన దర్శించిన తర్వాత, ఆయన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పిన తర్వాత, అదే పట్టణంలో అదే మందిరంలో అపోస్తులతో పాటు మిగతా సేవకులతో పాటు ఆయన సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. ఆ యేసుని నేనే హింసించినటువంటి వాడిని, ఆ సౌల్ని నేనే కన్నా జీవితాన్ని మార్చాడు దేవుడని ఆయన సాక్ష్యం ఇవ్వటం ప్రారంభించినప్పుడు ప్రజలు తండోపతండాలుగా యేసు ప్రభు దగ్గరకు రావటం మొదలుపెట్టారు. ఆయనను చంపాలనుకున్నప్పుడు ఈ శిష్యులందరూ కలిసి తాళ్లతో ఆయన రాత్రిపూట ఆ గోడ అవతలకి దింపి ఆయనని పంపించారు. ఆయన అక్కడి నుంచి సూటిగా అరణ్యానికి వెళ్ళాడు, దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడు. అంటే సౌలు పౌలుగా మారిన తర్వాత చాలామంది శిష్యుల నుంచి, యేసు ప్రభు యొక్క శిష్యుల నుంచి, ఇతర సేవకుల నుంచి ఎన్నో విన్నాడు దేవుని యేసు ప్రభుని గురించి. విని దాన్ని పట్టుకొని ఆయన వెళ్ళలేదండి ముందుకి. ఆయన ఏం చేశాడు? అవన్నీ విని దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి సమయం తీసుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి ఆ విన్నటువంటి వాక్యము ఆయనలో జ్ఞాన ప్రత్యక్షతగా మార్చబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అదే చెప్తున్నాడు. వాళ్ళు చెప్పారు నిజమే, అది చెప్పింది నమ్మి నేను గుడ్డిగా వెళ్ళిపోలేదు, నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్నాను. నేను ఎందుకు అనంటే, మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈయన ఒక సాధారణమైన వ్యక్తి కాదండి. ఈయన ధర్మశాస్త్రంలో పండితుడై ఉన్నాడు, నైపుణ్యత కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రము క్షుణ్ణంగా ఎరిగినటువంటి గమాలియేలు దగ్గర నేర్చుకున్నటువంటి వాడు. ఈయన సాధారణమైన మనిషి కాదు, ఆయనకు ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు. ఆ క్షుణ్ణంగా తెలిసి ఈ యేసు మెస్సయ్య కాదు, ఇంకా రాలేదు అని ఆయన క్రైస్తవులను హింసించడం ప్రారంభించినాడు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను ఆయన పొందుకొని ఉన్నాడో, ఆయనకు కనువిప్పు కలిగిందో, ఆయన వెలిగించబడ్డాడో, ఆయన మనోనేత్రం వెలిగించబడ్డదో, అప్పుడు అరే అయితే నేను ఈయన దగ్గరే నేర్చుకోవాలి, నాకు ఈయనే సరిగా నాకు ఉపదేశించగలుగుతాడు, ఈ జ్ఞాన ప్రత్యక్షత నా జీవితంలో ఎప్పుడు ఉండాలి అంటే నేను ఆయన దగ్గర పాదాల చెంత కూర్చోవాలి. హల్లెలూయా. అది తెలుసుకొని ఆయన దేవుని సన్నిధికి ఒంటరిగా వెళ్ళి గడపటం ప్రారంభించున్నాడు. అందుకే ఏ అపోస్తులు కూడా చెప్పనటువంటి మాటలు, ప్రత్యక్షతని, రెవల్యూషన్ని పౌలు ద్వారా మనం చూస్తున్నాం. 14 లేఖలలో మనం చూడొచ్చు ఆయన దేవుని యొద్ద పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు. The revelation what he received from God Almighty, that we see in his 14 letters. ఆయనే ఆ కృప ఉపదేశాన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు శిష్యులు ఎవరు చెప్పలేదు కృప గురించి ఎవరు చెప్పలేదు. ఆయన కృప గురించి చెప్పడం ప్రారంభించినాడు. ఎట్లా నువ్వు చేయాలా, ఏ విధంగా దేవుడు చేయగల సమర్థుడై ఉన్నాడు ఆయన అది చెప్తూ, మీరు క్రీస్తును వెంబడించుటలో నా వెనక నడవండి. చూడండి, ఆయన ఏది చేశాడో, ఏది నమ్మాడో, ఏది జీవించాడో అదే బోధిస్తూ నన్ను వెంబడించండి, మీరు నిశ్చయముగా నాతో పాటు పరలోకానికి వస్తారని ఆయన ధైర్యంగా చెప్పినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే
దేవుడు ఆయన తల్లి గర్భంలో రూపొందక మునుపే ఆయనపై కృప చేత ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ కృప ఆయనకు అనుగ్రహించుట వలన ఆ కృప ఆయనలో ఆ కార్యాన్ని, ఆ పనిని చేయటం ప్రారంభించాడు. ఆయన ఆ కృపకు లోబడటం ప్రారంభించాడు. ఆ కృప ద్వారా ఈ ప్రత్యక్షతను పొందుకొని అది ఆయన జీవితం మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవిత విధానం ద్వారా చూపించటం ప్రారంభించున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు డేవిడ్ బ్రదర్ 98లో పరిచయం. బ్రదర్ పరిచయం అయినప్పుడు ఆయన బైబుల్ కూడా చదవాలి, ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలో తెలియదు. కానీ భయపడేవాడు కాదు, పెద్దగా చదివేవాడు. ఎంతమంది నవ్వేవాళ్ళు నేను నా కళ్ళతో చూసినానండి. నవ్వి ఏలన చేసుకుంటూ పోతారు. మళ్ళీ వాళ్ళే వచ్చి బ్రదర్, ఎవ్వరు లేనప్పుడు వచ్చి బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది ప్రార్థన చేయండి బ్రదర్ అని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. ఆయన ప్రార్థన చేసి పంపించిన తర్వాత వేరే వాళ్ళతో ఉన్నప్పుడు అవరికి ఉన్న తెలియదు, ఇబిడి పేసువారు అబిడి పేసువారు, అది ఇంగ్లీష్ రాదు, ఇట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడని నా చెవులతో విన్నా, నా కళ్ళతో చూసినా నేను. అయినా కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా తెలుసు ఈయనకి. దేవుడు చెప్తాడు, నా అనుభవం చెప్తున్నా నేను. అయినా కూడా పట్టించుకోడా, అవన్నీ నాకు సంబంధం లేదు, దేవా నాకు నువ్వు కావాలా, నాకు నువ్వు కావాలా, నీ దగ్గర నేను నేర్చుకోవాలా. వాళ్ళు ఇన్ని చెప్పారు, ఇన్ని మాటలు మీ గురించి నేను విన్నా, నా గురించి వాళ్ళకి దర్శనం ఇచ్చినామని చెప్పారు. కానీ నాకు అది మీ దగ్గర నుంచి నేను పొందుకోవాలి. ఆ ప్రత్యక్షత నాకు కావాలి ప్రభువా. నా జీవితంలో నెరవేర్చబడకపోతే నేను బయటికి వెళ్ళి ఎలా చెప్పగలుగుతా నేను? ఆయన ఎప్పుడు అదే మాట చెప్పేవాడు నాతో. ఫస్ట్ నువ్వు అనుభవించు, ఫస్ట్ యూ ఎక్స్పీరియన్స్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ యూ ప్రీచ్, దెన్ యూ షేర్. యూ నీడ్ నాట్ ప్రీచ్, యువర్ ప్రెజెన్స్ మేక్స్ డిఫరెన్స్ ఎవ్రీథింగ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అట్లా ఆయన దేవునితో సహవాసంలో పెరుగుతూ వచ్చినాడు. అంటే దేవుడు ఆయనపై ఉంచినటువంటి కృప వ్యర్థంగా పోలేదు. తర్వాత ఆయన సెంటర్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ వదినే చెప్తుంది, నాకు పెద్ద కుమారుడు అని చెప్తుండేది. ఆయన కూడా మా అమ్మలాగా అని చెప్తుండేవాడు. ఆరోగ్యం నా చిన్న వయసులో అమ్మ లేదు, కానీ నేను అది చూసినని మా అన్నని మా వదినని వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా ఆయనతో నిలబడినటువంటి వారు. నేను మర్చిపోను ఆ రోజులు, నేను ఎప్పుడో ఒకటి జ్ఞాపకం చేసుకుంటా. డేవిడ్ బ్రదర్కి జీసస్ కనపడ్డాడు, రైట్? యేసుక్రీస్తు ప్రభు డేవిడ్ బ్రదర్కి కనపడి ఆయన ఏమేమి మాట్లాడాలో మాట్లాడుకున్నాడు. నువ్వు నా సేవ చేదురా అని అన్నాడు. కానీ మిగతా ఇంట్లో వాళ్ళకి ఆయనతో మాట్లాడినట్టు ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. పెద్దోళ్ళు సేవ గురించి వాళ్ళకి తెలుసు. మరి పిల్లలు, వాళ్ళ అన్న పిల్లలు, వాళ్ళ అక్క పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. అయినా కూడా వాళ్ళ ఇల్లు ఒకటే గది, చిన్న గది. ఎప్పుడు పొద్దున సాయంత్రం 10 మంది 20 మంది ప్రార్థనకు వచ్చిపోతుంటారు. ఒక్కరు కూడా ముఖంలో కోపం కానీ విసుగు కానీ నేను చూడలేదండి. వాళ్ళలో పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు చదువుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ వదిన ఎంత ప్రేమగా లోపల కూర్చోబెడుతుంది. బయట కూర్చుంటామమ్మా, ఏం డిస్టర్బ్ లేదు, రండి అని లోపల కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ టీ ఇస్తుంది. హల్లెలూయా. ఐ విల్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. నేను ఆల్ ద వే తార్నాక నుంచి నడుచుకుంటూ పోయేవాడిని. దట్ టైమ్ ఐ వాజ్ సఫరింగ్ విత్ పైల్స్. అసలు పోయేసరికి కళ్ళు తిరుగుతుంటాయి. దేవుడు అన్నాడు, నేను సమకూరుస్తాను, ఎవరిని అడగొద్దు అన్నాడు. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని కానీ తినేటోని కాదు నేను. ఎందుకంటే దేవా నువ్వు ఇస్తానో నేను అడగను ఎవరిని అని మొండిగా కూర్చున్నాను నేను. అడిగిపోగానే మంచిగా టీ, ఆరోగ్యం నువ్వు ఆగు, చాలా అలసట కనబడుతున్నావు, టీ పెట్టిస్తా అంటే వద్దు సిస్టర్ ఏమొద్దు, నువ్వు కూర్చో ఆగు, మంచి టీ పెడతా అని టీ తీసుకొచ్చి ఇస్తుండే. అది ఎంతో, తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, అమృతం, విషయం కూడా అమృతం లాగుంటుంది అంటారు చూడండి. అది విషయం కాదు కానీ సో స్ట్రెంగ్ నాకు బలంగా ఉండేది.
హల్లెలూయా. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే నాకు చాలా ఉన్నాయి బెదర్ దగ్గర, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను చూసింది. ఆ చిన్నపిల్లలు ఎప్పటికీ నేను ఒకటే అంట, బెదర్తో కూడా అంట నేను, బ్రదర్ నువ్వు జీసస్ని చూసినావు, నువ్వు ఓర్చుకుంటావు, కానీ పిల్లలు చాలామంది నేనైతే అట్లా చేయలేనండి, నా వల్ల అయితే అస్సలే కాదు. నేనైతే అంతమంది రోజు పొద్దున 10 మంది, సాయంత్రం 10 మంది, రాత్రి 10, 11 అయినా కూడా పోరు. నేనే అందుకు నేనే పోను, నేనే కూర్చుండేవాడిని. అదిగాక ఇన్నర్ సర్కిల్, జీసస్కి 11 మంది ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు, 11 మంది శిష్యులని. అట్లనే డేవిడ్ బేర్కి ఇచ్చిన కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చిర్రంటే బ్రేక్ఫాస్ట్ టైం వస్తే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ టైం వస్తే లంచ్ ఉంటుంది, డిన్నర్ టైం వస్తే డిన్నర్ ఉంటుంది. మళ్ళీ ఉదయం వండింది మధ్యాహ్నం పెట్టదు, మధ్యాహ్నం వండింది సాయంత్రం పెట్టారండి. ఇక్కడే ఉన్నారు, వచ్చిండు, చూసినా నేను, ఆడ కూర్చుంది విక్టోరియా సిస్టర్. వేడిగా వండి పెడతారు, వేడి అంటే నేను గమనించింది ఏంటిది అని అంటే, దేవుడు వాళ్ళపై ఉంచినటువంటి ఆ కృప వాళ్ళలో ఆ పని చేయటం ప్రారంభించింది. వాళ్ళు కూడా ఆ కృపకి లోబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. నేను వాళ్ళ గురించి కంటే ఈరోజు డేవిడ్ బేర్ పుట్టినరోజు కాబట్టి డేవిడ్ బేర్ గురించి మాట్లాడతానండి. ఆయన గురించి అంటే దేవుడు ఆయనలో ఉంచినటువంటి కృప ఎంత గొప్పగా పని చేస్తూ వచ్చి ఉన్నారు. ఎన్ని మిరకిల్స్ చూసినాం, ఎన్ని మిరకిల్స్ అంటే అన్ని గొప్ప అద్భుత కార్యాలు చెప్పలేను నేను. ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి మాకు, కానీ దేవుడు తప్పించేవాడు. ఇట్లా బండ్ల మీద పోయినప్పుడు, కారులో పోయినప్పుడు ఎన్ని అంటే అన్నీ. చాలామంది చెప్పారు బ్రదర్ దగ్గర ఒక పట్టుదల చూసినా, ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, అవన్నీ చాలా తక్కువ మాటలు. ఇంకా వాటికి ఏమన్నా ఇంగ్లీష్లో అయితే బ్యూటిఫుల్ వర్డ్స్ దొరుకుతాయి, తెలుగులో ఎక్కువ వర్డ్స్ ఉండవు. ఆయన ఎంత బాధలో ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, దేవుని కోసం వాక్యం చెప్పాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఎప్పుడు వెనుకంజ వేయలేదు. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ టెలింగ్, నేను నిలవలే అట్లా, ఇప్పటికి కూడా నేను నిలవలే. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఆయనతో 25 సంవత్సరాలుగా ఉన్నా కానీ, నేను ఆయన చూసినా కానీ, ఎప్పటికప్పుడు తీర్మానం చేసుకుంటా కానీ, స్టిల్ ఐ నెవర్ స్టూడ్ ఎవ్రీ టైమ్, బట్ ఐ హ్యావ్ సీన్ హిమ్. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇన్ హిస్ వీక్నెస్ హీ వాజ్ లుకింగ్ ఓన్లీ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. చూడండి 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో ఏం చెప్తుందో చూద్దాం. 2 కొరింథియన్స్ 2 కొరింథియన్స్ 9th chapter 12th chapter 9th verse. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై స్ట్రెంగ్త్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్. మనం చాలా వరకు ఎంతమంది ఏం చదువుకుంటూ ఉంటాం, తెలుగులో చూడండి ఏముందో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూడండి, అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనతనందు, నీ అని రాసుకోండి తెలుగులో, నీ దేవుడు చెప్తున్నాడు, నీ బలహీనతలో నా కృప నీకు చాలును. హల్లెలూయా. ఆయన బలహీనంగానే ఉన్నాడు, నేను చూసినా, ఐ హావ్ సీన్. ఆయనతో పాటు ఎండలో ఎండినా, వర్షంలో దడిచినా, చలికి వణికినా, అన్నిట్లలో ఉన్నా నేను ఆయనతో. నేను చూసినా, ఐఎమ్ నాట్ బోస్టింగ్, వాట్ ఈస్ ట్రూత్, ఐఎమ్ షేరింగ్ ద ట్రూత్. నేను చూసినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసినా, నేను ఆయనను కూడా చూసినా. నేను వాటన్నిటిలో ఎక్కడ కూడా హీ నెవర్ బ్రాట్, నేను విరిగిపోయినా ఇట్లున్నా అని కదా అని ఆయన ఎక్కడ ప్రార్థన చేయటం ఆపలేదు, బైబిల్ చదవటం ఆపలేదు, దేవుని గురించి సువార్త చెప్పే అవకాశాన్ని జార విడుచుకోలేదు. ఐ హావ్ సీన్ దిస్. నేను చాలామంది సేవకులను కలిసిన, నేను చాలామందిని చూసిన, నేను ఒక్కరితో నాకు అన్నది, నేనే చెప్తున్నా, నేనే నిలబడలేదు చాలా సందర్భాలలో.
నేనే నిలబడలేదు. నాకు తెలుసు దేవుడు నన్ను నిలబడమంటున్నాడని తెలుసు. కానీ నాకున్నటువంటి సమస్యను బట్టి లేదా నాలో జరుగుతున్నటువంటి దాన్ని బట్టి నేను నిలబడలేదు. కానీ ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన బలహీనతలో దేవుని కృప వలన ఆయన దేవుని శక్తి ఆయనని పరిపూర్ణుడిగా నిలబెట్టి ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు, ఇన్ మై వీక్నెస్ ఐ బోస్ట్ గాడ్ అని అంటున్నాడు. ఐ రిజాయిస్ ఇన్ మై వీక్నెస్ అని అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొకటి నేను బాగా గమనించింది పౌలు లైఫ్లో కూడా, ఆయన ఎప్పుడు తనకున్నటువంటి బలహీనతలని పదే పదే చెప్పలేదు ఆయన. మీరు 14 లేఖలు చదవండి పౌలు రాసినాయి. ఎక్కడ కూడా ఆయన బలహీనతలు నేను ఇట్లా అని చెప్పి అక్కడే ఊరుకోలే. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నేను బలహీనున్నే, కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాట్ ఐ యామ్ టుడే ఐ యామ్ అని అంటున్నాడు. నేను అదే చూసిన బ్రదర్లో. ఆయన ఎప్పుడు ఆయన బలహీనతలు ఎక్కువ మాట్లాడాడు. ఏమంటాడంటే, లేదు దేవుని ద్వారా మనం చెయ్యగలము. ఆల్వేస్ అది కన్ఫెస్ చేయటమే కాదు, ఆ సిట్యువేషన్లో నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసిన, నేను మీటింగ్లకు పోయినప్పుడు ఆయనను చూసి ఇంత చిన్నగా ఉన్నాడు, అప్పుడు ఇంకా బక్కగా ఉండే, చాలా ఇది ఉండే. పుల్పిట్ మీద నిలబడి ఫస్ట్ సెషన్ తీసుకున్నాక అందరు చేతులు ఇట్లా వచ్చి ఇట్లా అయిపోతారు. హల్లెలూయా. ఐ కెన్ టెల్ సో మెనీ టెస్టిమోనీస్ చెప్పగలుగుతాను నేను, చాలా టెస్టిమోనీస్. ఎంతమంది బిషప్స్, ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు నేను. నల్గొండ బిషప్ క్యాథడ్రల్ చర్చ్లో హీలింగ్ ప్రేయర్ జరిగింది. లాస్ట్ డే ఇచ్చిన హీలింగ్ ప్రేయర్ అయింది. బ్రదర్ ప్రేయర్ నడిపిస్తుంటే నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా, పేర్లు పెట్టి స్పాంటేనియస్గా ఇట్లా పేర్లు వస్తున్నాయి. పవర్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ బలంగా సంచరిస్తున్నారు. అయిపోగానే బ్రదర్ నేను ఇట్లా బయటికి వెళ్తున్నాం, బిషప్ అక్కడ ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చిండు, బ్రదర్ని చేయి పట్టుకున్నాడు, గబగబగబగబలో తీసుకుపోయింది చర్చిలో నుంచి. తీసుకుపోతూ దారిలో అడుగుతున్నాడు, ఐ వాంట్ టు ఆస్క్ యూ హౌ యు ఆర్ ఏబుల్ టు టెల్ దోస్ నేమ్స్ అని పర్టికులర్గా ఒకరిని చూపించి, వీళ్ళ పేరు అది, నాకు తెలుసు వీళ్ళ సమస్య, వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్, ఐ నో దే హ్యావ్ కమ్ టు మీ బట్ ఐ కుడ్ నాట్ టెల్ దెమ్ ద ఆన్సర్, బట్ యు ఆర్ ఏబుల్ టు నో అండ్ సే దేర్ ప్రాబ్లమ్ అండ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ద ఆన్సర్ ఫర్ దెమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యం? నీకు ఎట్లా తెలుసు వాళ్ళు నీ దగ్గరకు వచ్చిరా? కానీ నాకు తెలుసు వాళ్ళు నీ దగ్గరికి రాలేదని. చూడండి, లేదు దేవుని ఆత్మ అభిషేకం వరాలని చెప్తే ఆయన వాళ్ళ హౌస్లోకి వరండాలోకి ఇట్లా పోగానే లోపలికి కూడా ఎంటర్ కాలే. అట్లనే మోకాళ్ళ మీద ఉండి ఆయన చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని నా కోసం ప్రేయర్ చేయి, ఈ గిఫ్ట్స్ నా మీదకి రావాలని అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ అట్లా జరిగింది కదా అని కాలర్ ఎగిరేసి ఇట్లా చేయలే ఆయన. నో, ఆల్ గ్లోరీ టు గాడ్. దేవుడా, నాకు ఈ అవకాశం ఇచ్చినావు, నీకు స్తోత్రం, నీకు మహిమ, నన్ను ఇక్కడ నీ వాడుకున్నావు. దేవుడు ఒక మాట చెప్పిండు లూకా సువార్తలో, ఒక మాట శిష్యులతో చెప్తున్నాడు. చూద్దాం, నేను ముగిస్తాను. నేను చాలామంది ఎదురు చూస్తున్నారు. నైట్ విజిల్ చేద్దామా? ఎక్కడ యేసుప్రభు శిష్యులు వాక్యం చెప్పి యేసుప్రభు దగ్గరకు వచ్చి దయ్యాలు లోబడుతున్నాయి. 17:10 లూకా 17:10 రైట్, 17:10 ఎస్. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సో లైక్ వైజ్ యూ, when you have done all those things which you are commanded, say, we are unprofitable servants. We have done what was our duty to do. తెలుగులో చదువుతారా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత
మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. చూడండి, మేము నిష్ప్రయోజకులమైన సేవకులమే అని యేసుప్రభు చెప్పమంటున్నాడు ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ఐ విల్ ఎగ్జాల్ట్ యూ. నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే నేను నిన్ను హెచ్చించేదాన్ని. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ మై స్పిరిట్ దిస్ ఇయర్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ హిమ్ more and more in every area of his life, not only in the ministry, in every area of his life. Hallelujah, 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 hallelujah. నాకు కొన్ని విషయాలు చెప్పిండు, అవి నేను బ్రదర్తో పర్సనల్గా మాట్లాడతాను. నేను అవి పర్సనల్గా మాట్లాడతాను నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, what I want to tell today is the grace which God has kept in him, it never went in vain. What may నాకు తెలుసు ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎంతమంది మన జూడాస్ ఇస్కారియోతు యేసు ప్రభుని బల్లెంతో పొడిచిండు, అప్పగించిండు. పక్కనున్నాడు ఏమంటే తెలుగులో ఒక సామెత ఉంది, తడిగుడ్డతో గొంతు కోసేటోళ్ళని. మస్తు మందిని చూసినా నేను అట్లా చాలా. మళ్ళొచ్చి ముసలి కన్నీరు గారిస్తే కూడా సరేలే పోనీ అని వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం యథార్థంగా దేవుని దగ్గర ప్రార్థన చేయటం. మళ్ళీ వీళ్ళు చేస్తారని దేవుడు చెప్తాడు, అయినా కూడా సరే ప్రభువా అని. ఐ హ్యావ్ సీన్ దట్ ఇన్ మై ఐస్, విత్ మై ఓన్ ఐస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బట్ థ్యాంక్ గాడ్, గాడ్స్ గ్రేస్ నెవర్ లెఫ్ట్ హిమ్. And he never left God. He never left God. Hallelujah. Hallelujah. ఇంకొక మాట చెప్తాను నేను. దేవుడు కొరకు ఆయన ఏది చేయాలనుకుంటాడో ఆయన మనసులో అనిపించింది అని అంటే అది తప్ప రైటా చూడడు, చేస్తాడు. తప్పైతే దేవుడు సరిచేయని నన్ను. లెట్ గాడ్ కరెక్ట్ మీ. కీర్తనకారుడు చెప్తాడు, కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. 140 చూడండి, కీర్తన 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక అని 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 కీర్తనకారుడు పాడుతున్నాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ బ్రదర్ లైఫ్లో ఏం చూసినానంటే, నాకు ఇది దేవుడు నాకు అనిపిస్తుంది చేయాలని స్ట్రాంగ్గా. ఐ విల్ డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ లెట్ గాడ్ కరెక్ట్ మీ. అది డైరెక్ట్గా కావచ్చు, తన అభిషక్తుని ద్వారా అయి ఉండొచ్చు. అది నేను బాగా గమనించిన ఈ 26 yearsలో. హల్లెలూయా, 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 hallelujah. And I thank God for all the people whom God brought in his life. ఆయన జీవితంలో తీసుకొచ్చినటువంటి వారందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దే వేర్ ఇన్ వన్ సింగిల్ రూమ్లో నుంచి ఉన్నటువంటి వాళ్ళు. నేను చెప్తున్నా కదా, నా వల్ల అయితే కాదండి, ఈ రోజైనా సరే నా వల్ల కాదు. బట్ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హీ వాజ్ ఓన్లీ లుకింగ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దట్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్.
Jesus Christ of Nazareth sustained everybody, and he brought today to this stage in his life, and he has blessed all the family members. కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ టైం. మనం ఇంకా ముందుకు వెళ్దాం. మన మధ్యలో అరుణ్ బాబు పాస్టర్ గారు ఉన్నారు. మన గ్రీటింగ్స్ చెప్తారు. కొన్ని గ్రీటింగ్స్ చెప్పాలని ఆహ్వానిస్తున్నా నేను. గ్రీటింగ్ చెప్ప నా వాయిస్ స్లోగా వస్తుంది. కాబట్టి నేను చెప్పే మాటలు జాగ్రత్త వినాలని మనవి. ఇంతకుముందు ఆరోగ్యం గారు మాట్లాడుతూ తెలుగులో పదాలు లేవన్నారు. తెలుగులో చాలా పదాలు ఉన్నాయి, అవి మాట్లాడితే మీకు అర్థం కావు. అందుకని తెలుగులో వివరించడానికి సరైన పదాలు లేవు అని చెప్పన్నారు. ఇంగ్లీష్లో సులభంగా అర్థమవుతాయని ఎందుకు చెప్పారంటే, ఇక్కడ మనం మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నాం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని భాషల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటిదాకా చాలామంది చాలా విషయాలు చెప్పారు, చక్కని వాకింగ్ కూడా విన్నాం. నేను పాస్టర్ని కాబట్టి ఐ వుడ్ లైక్ టు టేక్ 2-3 minutes ఎక్కువ తీసుకుంటే నన్ను ఏమనుకోకుండా క్షమించండి, ఓకేనా? ముందు క్షమించమని అడిగాను కాబట్టి నేనేమని చెప్పచ్చు. అట్లా ఏం లేదు, త్వరగానే ముగించేస్తాను. ఒక మిట్ట మధ్యాహ్నం బాగా ఆకలి అవుతున్న సమయంలో, వినపడట్లేదు కదా, కొంచెం పెంచాలి. నా వాయిస్ రాదు. ఫుల్లా అంటే తప్పు కనెక్షన్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? ఏదో పొరపాటు చేసినట్టున్నాడు. లేదు, అది కనెక్షన్ ప్రాబ్లం. యాక్చువల్గా అంటే తెలుగులో మాట్లాడారు. మిట్ట మధ్యాహ్నం బాగా ఆకలి అవుతుంది. నా స్నేహితుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, నేను నీకు ఒక ఆయన పరిచయం చేస్తాను, వస్తావా అన్నాడు. ఆకలి అవుతుంది, ఈ టైంలో పోయి ఇంకొక ఆయన పరిచయం చేస్తా అంటున్నాడు. ఈడెక్కడ మనిషిరా బాబు, ఎక్కడైనా ఇంటికి పోయి తిన్నామంటారు, అయితే హోటల్కి వెళ్ళి ఏదైనా తిన్నామంటారు, కానీ ఒక మనిషిని పరిచయం చేస్తా అంటే సరిపదండి అని చెప్పేసి మేము తార్నాకలో ఒక వీధిలోకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక సందులో ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరిని దావీదు, యోనాతాను అని పిలవచ్చు, లేకపోతే ఇంకేమన్నా పిలుచుకోవచ్చు అనమాట. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని కూడా పిలుచుకోవచ్చు. వాళ్ళని పరిచయం చేయడానికి ఆయన నన్ను తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఒక ఆయనేమో పొట్టుకున్నాడు, ఒక ఆయనేమో పొడుగున్నాడు. వాళ్ళ మాటలేమో ఒక ఆయనేమో పెద్ద భాష ఉంది, ఒక ఆయనేమో చాలా సింపుల్గా మాట్లాడుతున్నాడు. అసలు నాకేం అర్థం కాలేదు. వీళ్ళని పరిచయం చేసి నీకు తీసుకొచ్చాడు ఎవరు అనుకుంటూ మాట్లాడిన తర్వాత అక్కడ చిన్న కనెక్షన్ దొరికింది. ఏంటి ఆ కనెక్షన్ అంటే, అదే నీ తినాలి నా తినాలి అంటారు కదా మామూలుగా, అలాగే నేను క్యాథలిక్ నువ్వు క్యాథలిక్ అని చెప్పేసి మాట్లాడు నేను క్యాథలికే, నేను పాస్టర్గా ఉన్నానంటే నేను క్యాథలికే బ్రదర్ అని చెప్పారు. ఆయనేమో డేవిడ్, ఈయనేమో ఆరోగ్యం, నేనేమో అరుణ్ బాబు. అంటే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఆయన పేరు ఆంటోనీ షాయ్ కార్లోస్, ఈయన పేరు ఆరోగ్యం, నా పేరు ఆంటోనీ. నా పేరు కూడా ఆంటోనీ, కానీ నా చర్చిలో నా పేరు అరుణ్ బాబు. సో పరిచయం అయినప్పుడు మేము కలిసి కొంత సమయం మాట్లాడుతున్నాం. అప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. పరిచయం నేను చాలా చేస్తున్నాను, కొన్ని 100 మందికి తరబేది ఇచ్చాను, సేవకులు తయారు చేశాను, గ్రామీణ ప్రాంతాల్లో స్వార్థకి వెళ్తాను. పొద్దున్న లేస్తే ఏదో ఒక ఊరికి వెళ్ళి వాక్యం చెప్పకుండా ఇంటికి రాను. అలా ఉన్నటువంటి నాకు బాగా నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, ఇంకా ఆశ లేని తత్వం, ఇంత తెలుగు చెప్పుకుంటూ పోతే చాలా పదాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో
వీళ్ళిద్దరు నాకు ఆయన పరిచయం చేశాడు. ఆయన పాస్టర్ ప్రసన్న కుమార్. ఇప్పుడు ఆయన టీవీలో ప్రాఫిట్ ప్రసన్న అని ఆయన చాలా ఫేమస్ ఇప్పుడు. అయితే ఆ ప్రాఫిట్ ఇప్పుడు ప్రాఫిట్ అయినా ఆయన ముందు నాకు ఇంకో ప్రాఫిట్ పరిచయం చేశాడు. నేను సహజంగా ప్రాఫిట్స్ నమ్మను. ఎందుకు నమ్మనంటే నేను పెంతెకోస్తల్ ట్రైనింగ్ చేశాను కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఆన్ ప్రాఫెసీస్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఆన్ ప్రాఫిట్స్. ఒక వ్యక్తిని చూసి అతన్ని పరిశీలించి అతనితో నడిస్తే తప్ప నమ్మకూడదు అనే సిద్ధాంతంతో పెరిగినవాడిని. కనుక నేను ఆయనతో కలిసినప్పుడు, ఆయనతో కలిసి తిరిగినప్పుడు, ఇద్దరితో కలిసి వెళ్తున్నప్పుడు ఈయనేమో సీరియస్ అవుతాడు, ఆయనేమో సరదా చేస్తాడు. ఈయనేమో అంటాడు, ఆయన అంటాడు. ఇది ఎక్కడ గొడవరా బాబు అంటే ఇది అది మొగుడు పిల్లల పంచాయతీ అన్నట్టు ఉంటుంది. వాళ్ళిద్దరు పంచాయతీ ఇప్పుడు అట్నే ఉంటుంది. ఆ పాస్టర్ అన్న ఏందయ్యా వాళ్ళిద్దరు ఏంది ఇట్లా కొట్టుకుంటున్నారంటే, నువ్వు చూస్తూ ఉండు పక్కన వాళ్ళు ఎవడేమనుకుంటుండో పట్టించుకోరు, ఇద్దరు తిట్టుకుంటారు, ఇద్దరు కొట్టుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు, మళ్ళీ అప్పుడే మళ్ళీ పోయి భోజనం చేస్తారు చూడు అన్నాడు. ఇదేదో చూద్దామని చెప్పి పరిశీలన చేస్తున్నప్పుడు ఐ ఫైండ్ సచ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ బ్రదర్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సహవాసాన్ని, ఆ ప్రేమను, సాన్నిహిత్యాన్ని, దేవుని మీద వాళ్ళు కలిగినటువంటి అనురాగాన్ని, దేవుని మీద వాళ్ళకు ఉన్నటువంటి దైవభక్తిని, దేవునితో గడిపే వారికి ఉన్న లక్షణాలని, దేవుని సన్నిధానంలో దేవునితో కలిసి ముందుకు కొనసాగుట విషయంలో ఎలాంటి త్యాగనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క సమర్పణ నాకు చాలా నచ్చింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నేను తెలుగులో చెప్పాను, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కావటం మళ్ళీ ఇంగ్లీష్ చెప్పండిరా, ఏం లేదుగా. సో ఆ సమర్పణ నాకు ఈస్ట్ హైదరాబాద్ నుంచి వెస్ట్ హైదరాబాద్ వరకు నాకు ఇంచుమించుగా 2000 మంది సేవకులు, పాస్టర్స్ నాకు పరిచయం ఉన్నారు. 2000 మంది సేవకుల్లో నా హృదయానికి టచ్ చేసిన పాస్టర్స్ ఎవరు లేరు. బిషప్లు తెలుసు. నేను ట్రైనింగ్ చేసింది ఒక పెద్ద బిషప్ గారి దగ్గర. ఆయన నాకు చాలా ఇష్టం. ఆయన తర్వాత బాగా ఇష్టపడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వీళ్ళిద్దరు. మా ఇంట్లో ఇప్పుడు నా మీద ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ఎవరికి కంప్లైంట్ చేయలేరు, వీళ్ళకి మాత్రం చెప్తారు. మా ఆవిడైతే ఇంక చెప్పేస్తుంది, వచ్చేసి అట్లా చేస్తుండే చేస్తుండే, అమ్మా అంటే ఏం కాదు ప్రార్థన చేద్దామని చెప్పి సర్దేసి పంపించేస్తారు. అంటే అంతగా కుటుంబంలో ఆ బాంధవ్యాన్ని పనివేసుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. గ్రీటింగ్ చెప్పంటే ఇవన్నీ ఎందుకయ్యా అని అనుకోకండి, ఎందుకంటే సమయం మళ్ళీ దొరుకుతుందో దొరకదో తెలియదు. మళ్ళీ రేపు నేను ఉంటానో మీరు ఉంటారో లేదో కూడా తెలియదు కదా. ఈ వీళ్ళిద్దరితో ఉన్నటువంటి సహవాసాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడన్నా కొట్లాడుతుంటే నేను ప్రశాంతంగా నవ్వుకుంటూ ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటూ ఉంటాను. సేవ విషయానికి వచ్చినప్పుడు అద్భుతములు మీరు ఎప్పుడైనా కళ్ళతో చూశారా అంటే మీలో చాలామంది విట్నెసెస్ ఉన్నారు, సాక్షులు ఉన్నారు. నేను చూశాను. దేవుడు ఎక్కడా కూడా టచ్ అని కానీ పో అని కానీ ఇలా తోసేయడం కానీ అట్లా ఎక్కడ చేయలేదు. మేము ఒక ఇంటికి వెళ్ళాం, అదే ఫస్ట్ విజిట్. నేను మా ఆవిడ వీళ్ళతో కలిసి ఫస్ట్ ప్రయాణం అన్నట్టు, లాంగ్ డ్రైవ్ అది. వెళ్తున్నాం, ఒక ఇంటికి వెళ్ళాము. ఆ ఇంట్లో ప్రార్థన చేసేటప్పుడు డేవిడ్ బ్రదర్ చెప్పిందంటే ఆరాధన చేద్దాం, ఏం చేయొద్దు అన్నాడు. ఆరాధన చేస్తుంటే ఆ ఇంటి ఆవిడ మొత్తం ఇల్లంతా పాంపాకి పాకేస్తా ఉంది. అప్పుడే ఇమ్మీడియట్గా డెలివరెన్స్ అంటే అద్భుతంగా ఆ ఇంట్లో ఆ రోజు అద్భుతం చూడ్డాం, కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ఇలాంటి మిరాకిల్స్ అనేకాన్ని చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఐ కెన్ విట్నెస్ దోస్ టెస్టిమోనీస్. అంటే ఆ సాక్ష్యాలని నేను మీకు పంచుకోగలను. ఇంకొక విషయం వచ్చేసి, మా ఇంట్లో నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. నా కొడుకుల మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. ఐ నో దేర్ మెంటాలిటీ,
అండ్ వాళ్ళ చేసే ఎదవ పనులు, మంచి పనులు, చదువు, సంధ్యలు అన్నీ తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా నాన్నకి ఏమీ తెలియదు, అనామకుడు అనుకుంటారు. లేకపోతే ఏమో అంటారు, లేదు వద్దులే అన్నీ. సో ఇలాంటి ఒకడిని దేవుడికి అప్పగించేసేలా అని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన చేస్తున్న సాహస కృత్యాలు కాలేజీలో, స్కూల్లో, ఇంటి దగ్గర, చుట్టుపక్కల నాకు అన్నీ వినిపిస్తుంటాయి. ఆయన ఏమనుకుంటే నీకెవడు చెప్పిండు అంటాడు. నాకుండే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, సిబిఐ, సిఐడి అని పెట్టుకుంటాం కదా, నాకు అవన్నీ చెప్తుంటే నేను అప్పుడు డేవిడ్కి చెప్పాను, నేను నీకు ఒకడిని అప్పగిస్తా, వాడిని నువ్వే ఉంచుకో, నువ్వు ఇంటికి పంపకు, వాడిని నీకు అప్పగిస్తా, నువ్వు ఏమన్నా చేసుకో, కానీ నేను నా తట్లు ఉంటావో వాడి తట్లు ఉండాలి అని చెప్పా. నా తట్లు ఉంటావో ఆడి తట్లు ఉండాలి అని చెప్తే నాకంటే ఎక్కువ ఇప్పుడు ఎవరు మీకు తెలుసు, అరే అంతా లీక్ వేసింది, పేపర్ లీక్ అయిపోయింది. సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ సన్నీ దేవుని సన్నిధిలో చక్కగా సంఘంలో వాడబడుతున్నాడు. అలాగే ఒక యూత్ ఫెలోషిప్ స్టార్ట్ చేయడానికి, ఇవన్నీ మినిస్ట్రీలో ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు సరి చేస్తూ ఉంటారు. కొంతమందికి సరి చేయడం అనేది ఇష్టం ఉండదు. సరి చేయబడుట అనేది ఇష్టపడరు. సరి చేయబడటం అనేది ఎప్పుడు వస్తుందంటే మన విధేయత చూపించినప్పుడు, ఎదుటివాడిని మనం గౌరవించగలిగితే అప్పుడు మనం సరి చేయబడడానికి ఇష్టపడతాం. అలాంటి మంచి వ్యక్తుల్ని మనకు దేవుని సేవకులుగా, అభిషిక్తులుగా ప్రభు మనకిచ్చినందుకు నేను దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రం కాకుండా దేవుడికి ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా కూడా ఒకే తిరుగుంటాడు. అటు ఏమంటారు, రెల్లు గడ్డి గురించి మీకు తెలుసు కదా, అలా వంగిపోయినా మళ్ళా నిఠారుగా నిలబడుతుంది. ఒలీవ చెట్టును మీరు చూసారా లేదో, అది ఎన్ని తుఫాన్లు వచ్చినా వంగినా మళ్ళీ లేచి నిటారుగా నిలబడుతుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా దేవుడు ఎక్కడ జంకడం కానీ, ఒరగడం కానీ, పరిగెత్తడం కానీ ఎక్కడ తన జీవితంలో నేను చూడలేదు. సో అలాంటి గొప్ప దైవజనుని పుట్టినరోజు ఈరోజు నేను ఎలాగైనా వెళ్ళి కనీసం ప్రార్థన చేసేద్దామని చెప్పి వచ్చాను. మా ఆవిడ నేను స్నానం చేసుకుని రెడీ అంతా అయిన తర్వాత అని చెప్పింది నేను రానుపో అన్నది. నేను రానగానే ఇప్పుడు నేనేం చేయాలి, మానేసాలి కదా, మానేసట నేను పోవాలా, నాకు మైక్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు మైక్ ఇచ్చావు, థ్యాంక్ యూ. అండ్ నేను మీ అందరితో ఒక మాట చెప్పిద్దాం అనుకుంటున్నాను. దేవుడు ఆంథోనీ జాయ్ కార్లోస్ ఫైర్ డేవిడ్ని దీర్ఘాయుష్యుతోనూ ఆరోగ్యముతోనూ సకల ఐశ్వర్యములతోనూ విస్తారమైనటువంటి తన పనిలో ఫలవంతమైన పరిచర్య చేయుటకు ఆ మహాకృప పరమందు నుంచి వాకిల్లిపడి ఆయన మీద ప్రవహించినట్లుగా మనందరం కలిసి ఆమెన్ అని చెప్తామా? ఆమేన్. గట్టి చెప్పండి. ఆమేన్. సో ఆ పరిచర్యలో గొప్పగా ప్రభు తను వాడుకుంటూ ఇంకా మనల్ని హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా అనేక మందిని ఇన్స్పైర్ అంటారు కదా, అనేకుల్ని ఇన్స్పైర్ చేయడానికి, తెలుగులో చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు కంగారు పడతారేమని, ఇన్స్పైర్ చేయడానికి దేవుడు ఆరోగ్యంను అలాగే డేవిడ్ని. ఆరోగ్యం లేకుండా డేవిడ్ లేడు, డేవిడ్ లేకుండా ఆరోగ్యం లేడు. కాబట్టి పుట్టినరోజు అయిందైనా పండగ అయితే అయిందే. అవును సార్, అది బాడీ అయితే ఇది సోల్, ఇది సోల్ అయితే అది బాడీ. సో కాబట్టి దేవుడు డేవిడ్ని తన కృపలో వర్ధిల్ల చేసి మంచి ఆరోగ్యంతో బలంతో నింపునట్టుగా మరి అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపా వాహ్యంలో కుమారుని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.